హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు నోరు ఊరించే చింతకాయ తొక్కు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చింతకాయ పచ్చడి నిలువ ఉంటుంది కాబట్టి జర్నీస్కి కూడా మీరు తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. అలాగే ఈ ఎండాకాలంలో ఈ చింతకాయ పచ్చడి మనకు చలువ చేస్తుంది. ఈ చింతకాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మంట మీద ఒక పెనం పెట్టి పెనం వేడి అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగుళ్ళు యాడ్ చేసుకొని ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటే ఇవి బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బయట వేగి లోపల వేగకుండా ఉంటాయి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పైన ఉన్న తొలును సపరేట్ చేసుకోండి. తరువాత 3 టేబుల్ స్పూన్ల దాకా చింతకాయ తొక్కుని తీసుకుందాము. చింతకాయ తొక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చింతకాయలు, మేథి విత్తనాలు, పసుపు, ఉప్పు రోల్లో యాడ్ చేసుకొని దంచుకొని నిల్వ చేసుకుంటే ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తరువాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన వేరుశనగ గుళ్ళు పైన ఉన్న లేయర్ని సపరేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత చింతకాయ తొక్కు, ఒక 10 మిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మిరపకాయలు కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. అవి కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బ్లెండ్ చేసుకుందాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి యాడ్ చేసుకొని థిక్ పేస్ట్గా రెడీ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల దాకా నూనెని యాడ్ చేసుకోండి. నూనె వేడి అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులో వట్టి మిరపకాయలు యాడ్ చేసుకుందాము. ఈ ఎండు మిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ అండ్ డైజెషన్ కోసం కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ పొడువుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలను మంచిగా వేగనిద్దాము. ఉల్లిపాయలు మనకు మగ్గిపోతే చాలు, గోల్డెన్ కలర్లో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇందాక బ్లెండ్ చేసుకున్న చింతకాయ తొక్కుని యాడ్ చేసుకుందాము. ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా చింతకాయ పచ్చడికి తగిలేలాగా బాగా కలుపుకుందాము. అంతే, సింపుల్గా మనకు చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. అలాగే అన్నం, పప్పు చారు పక్కన నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఈ చింతకాయ తొక్కు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 డేస్, రూమ్ టెంపరేచర్కి అయితే ఒక 8 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వేడి వేడిగా రొట్టె పైన ఈ చింతకాయ తొక్కు పచ్చడి అంతా స్ప్రెడ్ చేసుకుని రోల్ చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.